అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకొచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్. ఇందులో వచ్చేటప్పటికి ఈ సోలార్ పవర్, రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏవియేషన్ ఎకోసిస్టమ్, జనరేట్ 1.8 lakh డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ టు ఎంపవర్ 1000 యూత్ యాన్యువల్లీ అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే నాగరాజుపై సిట్ ప్రశ్నల వర్షం అన్నటువంటి వార్తని టచ్ చేశారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజును రెండో రోజు కూడా విచారించారు. అయితే ఆయన రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. విజయవాడలోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నాగరాజును సిట్ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 25-30 ప్రశ్నలు అడిగారు. మే నెలలో 6వ తేదీన సాయికృష్ణ మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించారు. అసలు 8వ తేదీన అతన్ని స్టేషన్ నుంచి బయటకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించారు. సిట్ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్న నాగరాజు పెదవి విప్పలేదని తెలిసింది. విచారణ సమయంలో మౌనంగా ఉండటం పరిష్కారం కాదనేందుకు అధికారులు ఆయనకు స్పష్టం చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్రమైన అభియోగాలు చేశారు. వాటన్నింటికి జవాబు చెప్పి తీరాలని కాస్త ఘాటుగానే చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒకవేళ ఏ తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజ్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చిందని అడిగారు. సాయికృష్ణ అదృష్టంలో హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ జంగం నాని ఏ విధంగా సహాయం చేశారని ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో వాళ్ళ న్యాయవాదులేమో మాట్లాడనివ్వటం లేదని చెప్పారట. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి వార్త.